ఎస్సీ గారు బాగున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం లేదా, ఈ నంగనూరుది కెనాల్లో వాటర్ పోతలేవు. ఆ లాంగ్ బూమర్ పెట్టమని చెప్తుంటే వాడు ఎంత సార్లు పెడతలేడు. కొద్దిగా తెప్పియాలి వెంటనే లాంగ్ బూమరు. మన నంగనూరు పోయేది మెయిన్ కెనాల్. ఎల్ఎంసీలో మనకు 315 క్యూసెక్లు పోవాలి, 110 కూడా పోతలేదే. బాగా సిల్ట్ ఉన్నది, వాటర్ చాలా స్లోగా పోతున్నాయి. అది లాంగ్ ఉంటుంది కదా, పెద్ద ఇటాచి లాంగ్ బంపర్ బండి, అది పెడితే కానీ లాస్ట్ దాకా నీళ్లు పోయేటట్లేవే. ఎక్కడికక్కడ సిల్ట్ ఉంది. నేను ఆ ఫోటోలు పంపుతా మీకు, ఎక్కడెక్కడ సిల్ట్ ఉంది, ఎక్కడెక్కడ తుంగ పెరిగింది, లొకేషన్ ఫోటోలు కూడా మీకు పంపుతా వాట్సాప్లో. కొద్దిగా వాళ్ళకి చెప్పి, ఏజెన్సీకి చెప్పి ఆ సిల్ట్ అంతా తీపియింది, జర తుంగ గిట్ట తీపిచ్చి. ఎందుకంటే ఇప్పుడు ఇక ఎండలు ముదిరినాయి, బాగా ఎండలు ముదిరినాయి. ఇప్పుడు నీళ్ళు అందకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. కొద్దిగా ప్రికాషన్స్ తీసుకొని తొందరగా చెరువులు నింపే ప్రయత్నం చేయండి. రైతులకు నష్టం కాకుండా చూసుకోండి. నేను మీకు ఆ ఫోటోలను పంపుతా. ఎల్ఎంసీ మొత్తం కూడా సిల్ట్ మొత్తం తీపిచ్చి జర నీళ్ళు అందరికి పోయేటట్టు చూడండి లాస్ట్ దాకా. అట్నే అది పెద్దవాగుది కూడా మోటార్ ఆన్ చేయాలి, నేను నీళ్ళు నింపాలి. నేను వాగవతల గ్రామాలకు లిఫ్ట్, పెద్దవాగు గాన్పూర్ లిఫ్ట్, అది కూడా రోజు మీరు అవుతుంది అంటారు. అది ఎంతకు కాదు సార్, జర మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఆ చంద్రశేఖర్ డిప్టీకి అయితే 10 సార్లు ఫోన్ చేసిన, కొద్దిగా చెప్పి నాకు తొందరగా చేయించండి. గన్పూర్ లిఫ్ట్ ఒకటి స్టార్ట్ కావాలి. ఆ లాంగ్ బంపర్ బండి పెట్టి ఆ మొత్తం సిల్ట్ అంతా తీపింది ఎల్ఎంసీలో.